నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్ ప్రాక్టికాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. నేను నిన్న ఒక ఆలోచనలో పడ్డాను. ఈ రియల్ ఎస్టేట్ వీడియోస్ తర్వాత నెక్స్ట్ లెవెల్ లేదా నెక్స్ట్ టార్గెట్ వీడియోస్ నా ఎటువైపు ఉండాలి, ఏ ఇష్యూస్ని టేకప్ చేయాలి, అసలు బర్నింగ్ ఇష్యూస్ ఏమి, ప్రజలు ఎక్కడ మోసపోతున్నారు, అసలు సోషల్ మీడియాలో, బయట మెయిన్ స్ట్రీమ్ మీడియాలో లేదా వెబ్సైట్స్లో ఈ ఆదాయ మాధ్యమాలు అంటే ఎర్న్ చేసే విధానాలు అసలు ఇవి ప్రాక్టికలా? ఈ ఆదా చేసే యాడ్స్ నెలకు 500 ఆదాతో 50 లక్షలు మీ సొంతం. ఇది యూట్యూబ్ వీడియోస్ యొక్క టైటిల్. దాని కింద పోస్ట్ ఆఫీస్ పథకం అని చిన్నగా రాస్తారు. లేదా నెలకు 5,000 ఆదా చేస్తే మీది జీవితంలో చూడలేని 5 కోట్లు మీ సొంతం. అంటే ఇలాంటి వీడియోస్కి టైటిల్ చూసి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. లోపల పోతే 5,000 60 సంవత్సరాలు ఆదా చేస్తే మీకు 5 కోట్లు వస్తాయి. అదేదో స్కీమ్ ఉంటుంది. అంటే 60 ఏళ్ళు ఆదా చేయాలి. అది టైటిల్లో ఉండదు. అంటే వేల మంది ఇటువంటి వీడియోస్ చూస్తారు. నా నెక్స్ట్ టార్గెట్ ఏమంటే, అసలు ఇవి అంటే వీడియోస్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే వీడియో టైటిల్, దాని అంటే డిస్క్రిప్షను, థంబ్నెయిల్, దీనిపైనే యూట్యూబ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి థంబ్నెయిల్లో ఎలాంటి అబద్ధాలు పెట్టినా ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్. కానీ ప్రజలను ప్రాక్టికల్ ఎర్నింగ్ మెథడ్స్, అసలు ఇవన్నీ ఇంత సులువుగా ఉంటాయి. మనం చూడండి, ఎక్కడైనా ఇలా ఆదా చేసుకుంటే 5 లక్షలు మీ సొంతం, 5 కోట్లు మీ సొంతం, 1 కోటి రూపాయలు మీ సొంతం. ఈ సొంతం అనేది అంత ఈజీగా ఉంటే ప్రజలంతా ఇంత ఇబ్బంది పడేవాళ్ళు కారు. లోకమంతా డబ్బు లేమి సమస్యతో సతమతమయ్యేది కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా డబ్బులు ఎక్కడ పెట్టాలి అని అంత ఆలోచించేవాళ్ళు కాదు. అయితే ఎక్కడనో తేడా కొడుతుంది. మనం ఎక్కడ చూసినా భయంకరమైన స్పెండింగ్ చూస్తాం. ఏ గ్రాసరీ సూపర్ మార్కెట్కి పోయినా ఆ బాస్కెట్లు పుష్కాట్లు నింపుకొని షాపింగ్ చేసేది మనం చూస్తూనే ఉంటాం.
అసలు మనము బయట షాపింగ్కి వెళితే, షాపింగ్ మాల్స్కి వెళ్తే, ఈ చీరల షాపులకు వెళితే కిక్కిరిసిపోయి ఉంటాయి. కానీ బయట ఎవరి నోట విన్నా డబ్బు లేదు, అప్పు చేసుకొని బతుకు ఈడుస్తున్నాం, అప్పుల పాలైపోయింది, ఈఎంఐల పాలైపోయింది అని ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ బయట చూస్తే పోయి బర్గర్స్ తింటున్నారు, డామినోస్ పిజ్జా తెప్పించుకుంటున్నారు, పుష్కాట్లు బాస్కెట్లు గ్రాసరీస్ షాపింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా కిచెన్లో పోతే వంటలే లేవు, వండరాదు, లేదండి మాకు చేత కాదు. ఒక చోటేమో చేత కాదు, తెలియదు, అప్పుల పాలు, ఈఎంఐ అనే మాటలు మనకి వినిపిస్తున్నాయి. రెండో చోట విపరీతమైన షాపింగు, విపరీతమైన విచ్చలవిడితనము, 1200 కోట్ల మద్యం సేవించేది, ఇలాంటివి చూస్తున్నాం. ఎకరా 170 కోట్లకు పోవడం, రికార్డు ప్రైజ్ రావడం. అంటే 170 కోట్లు పలికే భూములున్నా ఆ ఏడుపు మాత్రం తగ్గలేదు. చాలా మంది అప్పుల్లో ఉన్నారు. 85-90% మంది అప్పుల్లో కూరుకుపోయారు. అసలు ఈ అప్పులో ఉన్న జీవితాల్లో ఇంత విచ్చలవిడితనం ఎట్లొచ్చింది? ఎవరి కోసం ఈ జీవితం గడుపుతున్నారు? అసలు ఈ అప్పులు ఎలా మీ జీవితాల్లో ఎంటర్ అయ్యాయి? అసలు ప్రజల్లో అప్పుల గురించి ఒక అవగాహన కలిగించాలా అనే కొన్ని థాట్స్ నా దాంట్లో నిన్నటి నుంచి నాకు కొద్దిగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనము ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్కమ్లో ఎంటర్ అయినామంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పెట్టాలి, ఎంత పెడితే ఎంత వస్తుంది అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. నేను ఎప్పుడు ఏమంటా అంటే, ఎక్కడ పెడితే ఎంత వస్తుంది అనేది మనకు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నాయి, కిసాన్ వికాస్ పత్ర చెప్తున్నాయి. 1 year, 3 year, 5 year, 7 year, 10 year ఇంట్రెస్ట్ రేట్ చెప్తున్నాయి. కంపెనీ బాండ్స్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాయి అవి చెప్తున్నాయి. అంటే క్లియర్ కట్గా ఉంది. కొన్ని చోట్ల ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది క్యాల్కులేట్ చేయడానికి వీలు లేని కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. లైక్ స్టాక్ మార్కెట్ కానివ్వండి, ఇతర కమాడిటీ మార్కెట్స్ కానివ్వండి. అంటే కన్ఫ్యూజన్ భయంకరంగా ఉంది. అందరికీ తాము ఆదా చేసుకున్న డబ్బుపై భారీగా వడ్డీ కావాలి. చాలామంది మైండ్ సెట్ ఏమంటే, కూర్చున్నక్కడ మన డబ్బుని ఎక్కడన్నా పెట్టి మర్చిపోతే అది గుడ్లు పెట్టాలి. 98% మందిది ఇదే మైండ్ సెట్. మనం ఆదా చేసుకున్న డబ్బు ఇన్వెస్ట్ చేసి మర్చిపోతే అద్భుతమైన రిటర్న్స్ వచ్చి దానితో మన జీవితంలో మార్పులు రావాలి. ఇలా అవుతుందా? ఇలా ప్రాక్టికలేనా? నేను ఒక ఛానల్ చూసిన, స్మార్ట్ మనీ మైండ్ సెట్ తెలుగు అని. సడన్ ఇట్లా యూట్యూబ్ చూస్తుంటే స్మార్ట్ మనీ మైండ్ సెట్ తెలుగు, మీ మొదట 10 లక్షలు ఎలా సంపాదించాలి అని థంబ్నెయిల్. ఒక ఆడామె చెప్తున్నది. అయితే అబ్బా నాకు తెలియనిది ఏదో కొత్తగా ఉన్నట్టుంది. మొదటి 10 లక్షలు సంపాదించడం ఎలా, ఇది థంబ్నెయిల్. ఒక ఆడామె చెప్తుంది. న్యాచురల్లీ ఆడవాళ్ళు చెప్తే అన్ని లింగాల వాళ్ళు వింటారు, ఎక్కువ మగలింగాలు వింటాయి.
నేను ప్రాక్టికల్గా చూసింది ఏమంటే, ఆడవాళ్ళు అంటే నెక్స్ట్ ఏజ్ ఇన్వెస్ట్మెంట్ వైపు వాళ్ళకంత దూరదృష్టి ఉండదు. అట్లీస్ట్ ట్రెడిషనల్ ఇండియన్ హౌస్ వైఫ్ ఎప్పుడైనా దూకుడు ప్రదర్శించిందంటే ఆమె అల్టిమేట్గా ఫెయిల్ అవుతుంది. నేను బాగా ఆలోచించి చెప్తున్నా. నాకు ఆడవాళ్ళు అంటే వాళ్ళ బ్రెయిన్ తక్కువ ఉంటుందని కాదు, ఇది కాదు, కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంటే ఎక్కడైనా 1-2% ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ ఉంటారు ఆడవాళ్ళు, అయినా వాళ్ళ మైండ్ సెట్స్ అంతంతానే ఉంటాయి. అంటే ఆడవాళ్ళు చెప్పిందంటే ఏదో పొదుపు పథకంలా వాళ్ళు దిట్టలు కనుక పొదుపు చేసే దాంట్లో వాళ్ళు దిట్టలు అని భారతదేశంలో నానుడి. అది ఇవాళ రేపు బంగారం రేట్లు, వెండి రేట్లు పెరిగినాయి కనుక చూసారా మన ఆడవాళ్ళు ఎంత దూరదృష్టితో బంగారం పోగేస్తే ఇవాళ బంగారం ఒక లెవెల్కి పోయింది. అందుకోసం ఆడవాళ్ళు ఇంటికి లక్ష్మి అంటారు అని ఇప్పుడు పెద్ద పెద్ద టైటిల్స్ వేసి ఆడవాళ్ళను ఎవరెస్ట్ పైన ఇంకెక్కడైనా ఉంటే ఎత్తేస్తారు. చాలా మంది ఇప్పుడు ఆడవాళ్ళు అంటే ఆదా చేసే మెథడ్ చాలా అద్భుతం అని అదొకటంటే, ఇప్పుడు ఆడవాళ్లే వీడియో చేస్తున్నారు అంటే ఒక సాక్షాత్ ఒక లక్ష్మి వచ్చి ఒక వీడియో చేస్తుంది థంబ్నెయిల్ పెట్టి అని ఫీల్ అయ్యి అందరు చూస్తుంటారు. అయితే నేను కూడా అరే 10 లక్షలు మొదట ఎలా సంపాదించాలి అని వీడియో ఆన్ చేసాగానే ఇంకా నిజంగానే నేను అనుకున్నట్టే అవుతుంది. ఎక్కడైనా నేను అనుకున్నట్టే అయింది. ఆమె ఒక ఆడామె, మొగోళ్ళు కూడా ఇట్లా తయారయ్యారు. ఆమె ఒక ఆడామె, న్యాచురల్లీ ఆమె ఇట్లా స్టార్ట్ చేస్తుంది అనేది నాకు తెలిసిపోయింది. వీడియో చూస్తుంటే పాపం అనిపించింది. అంటే ఆమెను చూసి పాపం అనిపించదు. కింద కమెంట్స్ పెట్టి అక్క మళ్ళీ ఎట్లా చేయాలి, అక్క మళ్ళీ ఎక్క చేయాలి అని అడుగుతున్నారు మొగరాయిళ్ళు. అంటే వీళ్ళు నిజంగా చెప్తున్నా, పోనీ ఆ వీడియో అన్నా అద్భుతంగా ఉందా? మొదటి 10 లక్షలు సంపాదించడం ఎలా, ఎంత ఆడుంది చూడండి ఎవరికైనా. అసలు ఈ 10 లక్షలు ఎవరు సంపాదించగలరు? టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఇప్పుడు నెలకు 10,000 సంపాదించేవాడు 10 లక్షలు ఎలా సంపాదించాలి అని వాళ్ళ కోసం వీడియోనా? 50,000 సంపాదించేవాడు 10 లక్షలు ఎట్లా పోగేయాలి అని ఒక వీడియోనా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడు 10 లక్షలు సంపాదించాలి ఎట్లా సంపాదించాలి అని వీడియోనా? లేదా నెలకు 10 లక్షలు వచ్చేవాడు ప్రతి నెల అంటే ప్రతి సంవత్సరం ఒక 10 లక్షలు ఎట్లా ఆదా చేసుకోవాలన్న ఒక వీడియోనా? అసలు టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఒక కూలివాడు రోజుకు 500 సంపాదించేవాడు 10 లక్షలు పోగాయాలని ఒక వీడియోనా? థంబ్నెయిల్ మాత్రం 10 లక్షలు సంపాదించడం ఎలా? ఇదేమి స్మార్ట్ మనీ మైండ్ సెట్ తెలుగు అట. నిజంగా నాకు అంటే మనీ పర్స్ అని వాళ్ళు వీళ్ళని చాలా మందికి ఇట్లా వడ్డీ రేట్లను ఎట్లా తప్పించుకోవాలి, తొందరగా హోమ్ లోన్ ఈఎంఐ ఎట్లా తీర్చాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ వస్తూనే ఉంటాయి కదా. అసలు ఇంత ప్రాక్టికల్గా వరల్డ్ ఉండింటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. మనం ఒకసారి క్లియర్గా ఆలోచించాలి. అసలు వరల్డ్లో ఇంత పావర్టీ, ఇంత విచ్చలబడితనం, ఇంత దూరదృష్టి లేకుండా ప్రజలు బతుకుతున్నారు. 1,200 కోట్ల మద్యం 2 రోజుల్లో సేవించారు. ఇలాంటి స్టేట్కు మీరు ఆదా అనే పదం ఎలా నేర్పిస్తారు అంటే నాకు ఆశ్చర్యమవుతుంది. 1,200 కోట్ల మద్యం సేవించారు 2 రోజుల్లో. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోవాలన్నా, అప్పు చేసి మద్యం సేవించిండ్రా, లేదా ఏమన్నా అమ్ముకొని డబ్బు తెచ్చుకొని ఆ మద్యం సేవించిండ్రా, లేదా క్రెడిట్ కార్డు గీకి మద్యం సేవించిండ్రా?
అసలు ఈ మద్యం సేవించే వాళ్ళు 1200 కోట్ల మద్యం 2 రోజుల్లో సేవించిన వాళ్లకు అసలు ఆదా లేదా ఇన్వెస్ట్మెంట్ అని చెప్పే హక్కు మనకుందా? 1200 కోట్ల మద్యం సేవించిందంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళే ఉంటారు. అలాంటి స్టేట్ మనది. ఇక్కడ ప్రజలకు ఆదా గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి 10 లక్షలు నథింగ్ కదా. 1200 కోట్ల మద్యం అమాంతంగా తాగేసిందంటే వీళ్ళ దగ్గర లక్షలు లక్షలు అట్లనే మురుగుతుంటాయి. కాబట్టే 1200 కోట్ల మద్యం సేవించింది కదా. మటన్లు తింటున్నారు, నాన్ వెజ్లో టోటల్ ఇండియాలోనే నంబర్ 1 తెలంగాణ. 99.5% ఇక్కడ నాన్ వెజ్ తినే పాపులేషన్ ఉంది. 99.5. అంటే నేను ఒకసారి ఆలోచనలో పడతాను. ఇప్పుడు ఏదైనా వంటలు చూపియాలి అంటే 99.5% నాన్ వెజ్ ఉన్న పాపులేషన్లో మనం వెజిటేరియన్ ఎలా చూపియాలి? అంటే నా మీద నాకే డౌట్ వస్తుంది. అసలు వీళ్ళంతా అంటే నేనేమన్నా మాట్లాడగలిగే స్థాయి నాకుందా? ఏం పైసలు రా నాయన ఒక్కొక్కడు. అందరి దగ్గర బండ్లు ఉన్నాయి, కార్లు కొంటున్నారు, బిల్డింగ్లు కడుతున్నారు. 1.5 కోటి ఫ్లాట్లే మ్యాక్సిమం సెల్ అవుతున్నాయట 85%. మరి ఇలాంటి సూపర్ రిచ్, న్యూ రిచ్, ఊబర్ రిచ్ పాపులేషన్కి మనలాంటి వాళ్ళు సలహా ఇవ్వాలి అంటే ఏమి ఇవ్వాలి? అసలు ఎవడు పేదరికం ఉందా లేదా అనే ఒక పెద్ద డౌట్ వస్తుంటుంది నాకు. అసలు ఆదా మీద, డబ్బు మీద ఏదైనా వీడియో చేయాలంటే అసలు అందరికన్నా లో ర్యాంక్లో ఉండి వీళ్ళని అందరు హై ర్యాంక్లో ఉన్న వాళ్ళకి ఎట్లా చెప్పాలి, ఏం చెప్పాలి, నవ్వుకోరా అనిపిస్తుంది. కానీ నిన్న ఆ వీడియో చూసినాక మనకి ఇంకా నూకలు ఉన్నాయి ఈ లోకంలో అనిపించింది. 10 లక్షలు ఎలా సేవ్ చేయాలంటే, సపోజ్ మీకు 30-40 వేల ఆదాయం ఉంటే మీరు ఫస్ట్ రాగానే ఒక 20,000 తీసి పక్కకు పెట్టేయండి. 20,000 తీసి పక్కకు పెడితే సంవత్సరానికి 2,40,000 మీకు ఆదా అవుతుంది. నిజంగా ఇది తెలియకనే ఈ లోకం అంతా ఇట్లయిపోయింది. చాలా మంది ఉట్టిగానే తిరుపతి పోయేస్తారు, తిరుమల. 40,000 ఆదాయం వస్తే మొదటి ఆదాయం రాగానే ఒక 20,000 తీసుకొని పక్కన పెడితే మీకు సంవత్సరానికి 2,40,000. 10 సంవత్సరాలకు దాదాపు 25-30 lakhs ఈజీగా సేవ్ అవుతాయి. 30 లక్షలు సంపాదించాలి అంటే ప్రతి ఏటా 2,40,000 ఆదా చేసుకోగలిగితే మీకు 25-30 లక్షలు ఈజీగా సేవ్ అవుతాయి. మీ పిల్లవాడు పుట్టగానే ప్రతి నెల 20,000 ఆదా చేసుకుంటే అది ఒక 10-15 ఏళ్లకు 30-40 లక్షలు వడ్డీతో సహా మీకు 30-40 లక్షలు మీ బాబు పెద్దగా అయ్యే వరకు, అంటే డిగ్రీ పూర్తయ్యే వరకు, వాడు సెటిల్ అయ్యే వరకు వాడికి 30-40 లక్షలు వచ్చేస్తాయి. మనం ఇలాంటి ఐడియానే రాదు కదా మనకు. 40,000 రాగానే 20,000 తీసి పక్కా పెట్టేసేయాలి. ఎక్కువ వడ్డీ వచ్చే, ఇంట్రెస్ట్ వచ్చే ఎఫ్డీలో పెట్టేసేయాలి. ఒక 10 ఏళ్ళు మీరు ఆదా చేసుకోగలిగితే 25-30 లక్షలు మీ దగ్గర ఉండకపోతే నన్ను అడగండి. మీకు తెలుసా, మీరు దాంట్లో ఒక 10,000 తీసి ఇది సంపాదించలేదు అని అనుకొని ఒక అకౌంట్లో వేసి దానికి యూపీఐ లింక్ లేకుండా చేస్తే, అంటే గీకకుండా లేదా ట్రాన్స్ఫర్ చేయకుండా అలాంటి దాంట్లో వేస్తే ప్రతి నెల 10,000తో 1,20,000 ప్రతి సంవత్సరం మీకు తెలియకుండానే అది ఆదా అయిపోతుంది. మీకు తెలుసా, మీకు 30,000 జీతం ఉంటే 10,000 పక్కకు పెట్టి ఒక బంగారమో వెండి కొనేసి అది లాకర్లో పెట్టి మర్చిపోతే అది ఏ 10 సంవత్సరాలకు
ఇప్పుడు 1,30,000 ఉన్న సిల్వర్ గోల్డ్ రేపు 2 లక్షలు 3 లక్షలు అయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ డబుల్ వస్తుంది. తెలుసా? ఎక్కడైనా పెట్టి మర్చిపోవాలి. మనకు శాలరీ రాగానే 30,000 శాలరీలో 10,000 తీసి పక్కకు పెట్టాలి. పెడితే తప్పకుండా మీకు ఆదాయి మీరు 10 సంవత్సరాల్లోనే లక్షాధికారులు, 25 సంవత్సరాలు దాటే వరకు మీకు ₹1,00,00,000 ఆదా అయిపోతుంది. తెలుసా మీకు? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రతి నెల 500 సేవ్ చేస్తే 500 ప్రతి నెల. ఇవాళటి లోకంలో 500 ప్రతి నెల 6,000 ప్రతి సంవత్సరము. ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకుంటే పాల రేటు ₹2 ఎక్కువైనా, పాల రేటు ₹2 ఎక్కువైనా నెలకి ఎంత అవుతుంది? ₹60 ఖచ్చితంగా ఎక్కువవుతుంది. సంవత్సరానికి ఎంత అవుతుంది? ఒక 600-700 ఎక్స్ట్రా అవుతుంది. అంటే జస్ట్ ₹2 పాల ధరలో ఎక్కువైతే మనకు సంవత్సరానికి ఒక 600-700 డిఫరెన్స్ వస్తుంది. అలాంటి లోకంలో ఉంటూ ప్రతి నెల సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ 500 అట. అంటే ఏదైనా చెప్తే డైజెస్ట్ కావాలి. మనం ఒకటి గమనించాలి. వేల వీడియోలు, వేల ఇవి ఉన్న డబ్బును సిప్లో పెట్టాలన్నా, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో పెట్టాలన్నా. ఇప్పుడు చూడండి, SWP అందరికి ఎందుకు మంచిగా అనిపిస్తుంది చెప్పండి? ఒక 5 లక్షలు పెట్టి ప్రతి నెల దాంట్లో నుంచి ప్రతి 3 నెలలకు దాంట్లో నుంచి తీసుకుంటుంటే అది దాని టెన్యూర్ అయిపోయినాక కూడా ఆ డబ్బు అలాగే ఉంటుందట. ఆ టెన్యూర్ ఎప్పుడైపోతుంది? SWP దేనిపై ఆధారపడి ఉంటుంది? నెట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దట్ SWP అంటే ఆ ఫండ్ నెట్ పర్ఫార్మెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రిసెషన్ వచ్చింది, స్టాక్ మార్కెట్స్ పడిపోయాయి, ఆ SWP ప్లాన్ యొక్క ఫండ్ అవుట్ పర్ఫార్మ్ చేస్తలేదు, అండర్ పర్ఫార్మెన్స్ ఉంది. మీరు మీ విత్డ్రాల్ చేస్తూనే ఉన్నారు దాంట్లో నుంచి. ఒక రిసెషన్ 3 years వరకు ఉంది, మీరు అంటే మీకు తెలియకుండా SWP కింద మీరు తీసేస్తూనే ఉన్నారు దాంట్లో నుంచి. అంటే మీరు అలాంటి సినారియో చూడలేదు. అంటే రిసెషన్ యొక్క సినారియో ఇంట్రెస్ట్ రేట్స్ బిలో 6% రావడము, 5% రావడము, మనము బేసిక్ ఇంట్రెస్ట్ రేట్స్ 8 to 9% ఉంది కనుక 12% బయట నడుస్తుంది కనుక, క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ 24% ఉన్నాయి కనుక, 24 to 36% ఉన్నాయి కనుక, నెట్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్స్ 7% ఉన్నాయి కనుక మనకు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా ఈజీగా అయిపోతుంది. అందరు SWP ఎందుకు అనుకుంటున్నారు? మనం ఏం చేయకుండా మనం పెట్టిన డబ్బు ప్రతి నెల ప్రతి 3 నెలలకు ఒకసారి పీకుతుంటే మన డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు హోమ్ లోన్స్ కూడా మనం ఒక ₹1,00,00,000 దాంట్లో పెట్టేసి SWP చేస్తే, కానీ మీకు తెలియని ఏమంటే SWP కన్నా అవుట్ పర్ఫార్మ్ చేసే చాలా సాధనాలు ఉన్నాయి. అంటే మీకు బూచి చూపించి భయపెట్టించి మీ డబ్బు మీతోని అంటే ఇర్రెగ్యులర్గా విత్డ్రా చేయించి మీకే శటగోపం పెట్టేది SWP. అది యాంకర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత కాన్ఫిడెన్స్తో చెప్తారంటే ఇంకా చచ్చినట్టు ఇది తప్ప వేరేది లేదు. ఎందుకంటే సోమరిపోతులు మనం, బ్రెయిన్ యూజ్ చేయొద్దు. మీ దగ్గర ₹1,00,00,000 ఉందా? ₹1,00,00,000 పెట్టి మీరు ఇల్లు తీసుకోకండి. ₹1,00,00,000 SWPలో పెట్టి ప్రతి నెల EMI యొక్క అమౌంట్ మీరు విత్డ్రా చేసుకుంటుంటే, వాట్ ఈస్ ద యాన్యువల్ EMI? నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. వాట్ ఈస్ యువర్ హౌస్ లోన్ EMI? 8.5%. మీ సిస్టమేటిక్ విత్డ్రాల్ ఎంత? 8.5%. ఇప్పుడు యావరేజ్ ఫండ్ యొక్క రిటర్న్స్ 12%. కరెక్టా? 12%.
ఈ 12% ప్రాక్టికల్ రిటర్న్స్, మీరు విడ్రా చేసేది 8.5%. అంటే మీకు ఒక యావరేజ్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమంటున్నాడు. అది చెప్పక దాన్ని ఎస్డబ్ల్యూపీగా మార్చి అది ఎంత ఇంట్రెస్టింగ్ చెప్తానంటే, अगर मैंने 20 साल 1 करोड़ रुपए मैंने लगा दिया और हर 3 महीने हर महीने अपना होम लोन के लिए वो अमाउंट निकाल के होम लोन भर दिया, तो 20 साल के बाद मेरे पास मेरे 1 करोड़ वही रहेंगे और मेरा फ्लैट मेरे नाम हो जाएगा. అంటే ఫ్లాట్ నా పేరు అయిపోతుంది, నా ₹1 కోటి నా దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్రోర్? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్రోర్? 1 crore రూపీస్ నువ్వు 8.5% యాన్యువల్ ఇంట్రెస్ట్ కింద నువ్వు ప్రతి నెల విత్డ్రా చేస్తున్నావు అంటే వాట్ ఈస్ ద యాన్యువల్ ఇంట్రెస్ట్? 9% తీసుకున్నా రూపాయి ఇంట్రెస్ట్ కూడా కాదు, అది నువ్వు విత్డ్రా చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. దీంట్లో మ్యాజిక్ ఏముందంటే, వాట్ ఎవర్ యూ విత్డ్రా. ఫర్ ఎగ్జాంపుల్ 1 crore పెట్టాం, నీ మంత్లీ ఈఎంఐ 30 or 40,000. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 విత్డ్రాల్ చేసుకున్నావు 1 crore అంటే బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ప్లస్ ఒరిజినల్ అమౌంట్. ఇదంతా నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో నేను కాపాడుతుంది. ఇఫ్ ఆ ఫండ్లో ఏదైనా బ్రేక్ వచ్చింది అంటే నీ ఒరిజినల్ అమౌంట్ నీది ఖాళీ అవుతూ ఉంటుంది. అంటే ఇలాంటి సినారియోస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక ఇంట్రెస్టింగ్ వేలో నీ ₹1 కోటి ఉంటే ₹1 కోటి క్యాష్ పెట్టి ఇల్లు తీసుకోవద్దు. దాన్ని అంటే ఇదంతా రియల్ ఎస్టేట్ వాళ్ళ గిమిక్. మీ దగ్గర డబ్బు ఆదా చేసినట్టే చేసి ఒక మ్యూచువల్ ఫండ్లో వేయించి దాని నుంచి మీకు అంటే మీ డబ్బు నుంచి మీ ఈఎంఐ ఎట్లా కట్టుకోవాలనో ఒక రియల్ ఎస్టేట్ ప్లస్ ఈ ఎస్డబ్ల్యూపీ వాళ్ళు కుమ్మక్కై ఆడుతున్న నాటకం. ఇది ఎట్లా బయటపెట్టాలి? మీరే చెప్పండి. ఇప్పుడు ఈ ఆడుతున్న నాటకాన్ని ఎలా బయటపెట్టాలి? ఎవరు బయటపెట్టాలి? ఆ చెప్పే యాంకర్ కూడా అంతే అద్భుతంగా చెప్తాడు. యూ హ్యావ్ ₹1 crore. 1 crore ఉంటే ఈ యూట్యూబ్ సజెషన్స్ అవసరం లేదు. ₹1 కోటి తీసుకుపోయి బ్యాంక్ దగ్గర పెడితే ఒక చిట్టి రాసిస్తాడు, మనకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ₹1 కోటి, ₹2 కోట్లు, ₹3 కోట్లు ఉంటే మనం యూట్యూబ్ చూసే జనరల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉండవు. ఒక మోస్తారు బ్యాంక్ దగ్గర పోతే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు దానికి, బల్క్ అమౌంట్ పెడితే. అది ఎస్డబ్ల్యూపీ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కొనే అంటే కమాడిటీ చేసేవాళ్ళు, ఫ్యూచర్స్ చేసేవాళ్ళు లేదా గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంతా యాక్టివ్ అయిపోతారు. చూసారా, ఒక రియల్ ఎస్టేట్ కన్నా గోల్డ్ అవుట్ పర్ఫామ్ చేసింది, సిల్వర్ గోల్డ్ కన్నా ఎక్కువ అవుట్ పర్ఫామ్ చేసింది. అంటే వీళ్ళంతా స్టార్ట్ అవుతారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్తో పాటు ఈ ఎస్డబ్ల్యూపీ వాళ్ళతో పాటు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ వాళ్ళు కూడా యాక్టివేట్ అయిపోతారు. అంటే ఇదే ఛాన్స్. ఇప్పుడు అందరినీ సిల్వర్ గోల్డ్ వైపు కన్వర్ట్ చేయాలంటే ఇదే స్పాట్, ఇదే టైం అది. ఎందుకంటే ఇప్పుడు సిల్వర్ గోల్డ్ని ఎదిరించేవాడు మూర్ఖుడు. ఇప్పుడు సిల్వర్ గోల్డ్ కొనొద్దు అంటే నువ్వు అట్లనే చెప్పినావు, చూసినావా, సిల్వర్ 75 నుంచి సీదా 2,50,000 2,70,000 వెళ్ళిపోయాయి. 2 లక్షల లాభం, 2 లక్షల లాభం అని క్లెయిమ్ చేస్తారు. కానీ ఆ క్లెయిమ్ ఇప్పుడు చాలా మంది దగ్గర గోల్డ్ సిల్వర్ ఉంది. ఎంతమంది గోల్డ్ అమ్మేసిండ్రు? ఇంకా పెట్టుకుంటే ఇంకా పెరుగుతుంది అనే ఒక యాటిట్యూడ్తోనే 80% మెంబర్స్ ఉంటారు. అసలు 80% మెంబర్స్ నిజంగానే గోల్డ్ పెరిగింది అని అమ్మితే గోల్డ్ పడిపోతుంది. అట్లీస్ట్ ఇండియాలో ఓవర్ సప్లై అయిపోయి గోల్డ్ పడిపోతుంది. కానీ ఎవడు అమ్ముతలేడు. ఎందుకు అమ్ముతలేడు అంటే అమ్మరు వాళ్ళు. ఊహాలోకంలో విహరించేవాళ్ళు 80% మంది ఉంటారు. అంటే మనము ఒక 10 లక్షలు ఎలా సంపాదించాలి, 10 lakhs ఎలా సంపాదించాలి అని ఒక టైటిల్ పెడితే
థంబ్నెయిల్ పెడితే. అసలు 10 లక్షలు సంపాదించడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మంది యాపిల్ ఫోన్లు, పెద్ద ఎల్ఈడి టీవీలు, కార్లు వీళ్ళు కొంటారు. వీళ్ళ దగ్గర 10 lakhs సేవ్ చేయాలంటే కాదు. ఎందుకు కాదు అంటే ఇదంతా మైండ్ సెట్ అంటారు. మైండ్ సెట్ అంటే ఇప్పుడు ఒక 10 లక్షలు సంపాదించడం అంటే ఆ సంపాదించడంలో ఆదా ఒక భాగము, సంపాదించడం ఒక భాగము, ఆదా ఒక భాగము, ఆ ఆదా చేసుకుని ఇన్వెస్ట్ చేయడము ఇంకో భాగం. అంటే ఈ 3 కలిపి ఆ 10 లక్షలు చూసే అదృష్టం మనకు ఉంటుంది. కానీ మొదటి ప్రశ్న ఏమంటే అసలు ఈ సంపాదన ఎలా స్టార్ట్ అవుతుంది? సంపాదన ఎలా స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా. సంపాదన ఎలా స్టార్ట్ అవుతుంది అనే పాయింట్ గన క్లియర్గా చెప్పగలిగితే సంపాదించడం ఎలా, కానీ సంపాదించగలరా, గలడా, ఆమె గలదా? అదే కదా మెయిన్ క్వశ్చన్. మనకు సంపాదించే స్కిల్ సెట్స్, ఆపర్చునిటీస్, క్లైమేట్, ఎన్వైర్మెంట్, ఎబిలిటీ, ఫైనాన్షియల్ మసిల్ ఉందా? సంపాదించడంలో 2 భాగాలు, ఒకటి చాకచక్యం, ఇంకోటి పట్టుదల. అంటే 10 లక్షలు సంపాదించడం ఎలా అంటే మీరు మీ 40,000 ఆదాయంలో 20,000 తీసి మీ బ్యాంకులో పెట్టి ఆ బ్యాంకునే అకౌంట్నే మర్చిపోయి కొన్ని సంవత్సరాలైనాక తిరిగి చూస్తే వడ్డీతో సహా మీకు కనిపించేది లక్షల రూపాయలు అని చెప్పొచ్చు. అది ఏ తాతని అడిగినా, గుడిసె దగ్గర కూర్చున్న తాతని అడిగినా తాత ఎట్లా అంటే ఏం లేదురా తీసి 10,000 పక్కకు పెట్టుకో, అవే మెల్ల పెరుగుతాయి అంటాడు. మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ చూసిన కదా, ఇంతమంది మాటలు. ఎవరైనా మీ పెట్టుబడి అగ్రికల్చర్లో పెట్టండి, ఆ అగ్రికల్చర్లో ఇంత గ్రోత్ ఉంది, ఈ పంట వేయండి, పంట వల్ల మీకు లక్షల ఆదాయం వస్తుంది అని నిజాన్ని ఎవరైనా మీకు చెప్తున్నారు? మీరంతా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు సిటీకి, అంటే ఏదో ఎక్కడో అప్పుడు. అయితే మీ దగ్గర 50 లక్షలు ఉంటే ఒక 20 లక్షలు మీరు వ్యవసాయంలో పెట్టండి, ఇలాంటి పంటలు వేయండి, ఇలాంటి నూతనమైన పంటలు వేయండి, ఇలా అగ్రికల్చర్ చేయండి, ఇలా పౌల్ట్రీ తీయండి, ఇలా డైరీ తీయండి, ఇలా ఒక ఇండస్ట్రీ పెట్టండి, ఇలా ఒక మిల్లు తీయండి, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టండి. టమాటాలు 50 పైసలు, రూపాయి, 2 రూపాయలు ఉన్నప్పుడు కొని దాన్ని క్యానింగ్ చేసి ప్రతి కేజీ 120, 150కి అమ్మండి. అంటే 700% లాభానికి అమ్మండి అని ఎవడు చెప్తలేడు. ఎక్కడ వడ్డీ వస్తుంది? చిట్టీలు వేయొచ్చా? అంటే మనకు ఫార్మింగ్లో, అగ్రికల్చర్లో, ఊర్లో డబ్బు వచ్చినా అది అక్కడ పోయి సంపాదించడం ఇష్టం లేదు. విడ్డూరం ఏమంటే కమాడిటీ ట్రేడింగ్ ఒక ఫార్మర్స్ కోసం తీసింది కమాడిటీ ట్రేడింగ్. కానీ మన దేశంలో మార్వాడీలు చేసే బిజినెస్ అయిపోయింది. ఒక ఫార్మర్, కాటన్ ఫార్మరు, ఒక నార్మల్ ఫార్మరు, చిల్లీ ఫార్మరు, కాటన్ ఫార్మర్, ఇలాంటి కమాడిటీస్ చేసే, అంటే హెడ్జ్ చేసే స్కిల్ ఒక ఫార్మర్కి వస్తే వాడు అసలు కొన్ని రోజులైనాక ఫార్మింగ్ చేయడు. చేసిన హెడ్జింగ్ వల్ల వాడికి లాసే రాదు. ఇది ప్రభుత్వమే ప్రవేశపెట్టి ప్రభుత్వమే ప్రచారంలోకి తెస్తలేదు. దీన్ని యూజ్ చేసుకునేటాడు ఎవడంటే సిటీలో ఏసీలలో కూర్చునే ఎన్నడూ ఒక అంటే గింజను చూడని, భూమిని చూడని, ఎన్నడూ ఒక కాటన్ బేల్ని చూడని వాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఒక పత్తి పండించే ఫార్మరు ఇవాళకి అప్పుల్లో ఉన్నాడు. వైట్ గోల్డ్ పండించేవాడు అప్పుల్లో ఉన్నాడు. వైట్ గోల్డ్ ఏసీ రూమ్లో కూర్చొని ట్రేడ్ చేసేవాడు లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇది రియాలిటీ. ఇది ఎంతమంది డిస్కస్ చేసుకుంటున్నారు? మీ దగ్గర పెట్టుబడి ఉంటే 10 లక్షలు ఉంటే ఒక 2 ఎకరాలలో పత్తి వేయి, మిర్చి వేయి. మనం ఎప్పుడు ఏమి వింటాము?
గిట్టుబాటు ధర రాకుండా మిర్చి రైతు ఆత్మహత్య, పత్తి రైతు ఆత్మహత్య. అవకాడో అనే ఫ్రూట్ ఉంది, అంతర్ పంటలు ఉన్నాయి. కొంతమంది కర్ణాటకలో యాపిల్ కూడా పండిస్తున్నారు. ఒకడు యాపిల్ పండించే ఒక ఫార్మర్ చెప్తున్నాడు, సార్ నేను మా ఏరియాలోనే కాశ్మీర్ కన్నా మంచి రుచి ఉన్న యాపిల్ పండిస్తున్నా. ఆశ్చర్యం అంటే ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు వచ్చి బాబు ఇంత మంచి యాపిల్స్ నువ్వు కర్ణాటకలో ఇట్లా పండిస్తున్నావు అని ఒక్కడు అడగలేదు. పక్కా చుక్కకున్న రైతులు వచ్చి చూసిపోతున్నారు, కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి ఇంత అద్భుతమైన పంట ఎలా తీసినావు బాబు అని ఒక్కడు అడిగిన దాఖలాలు లేదు. అంటే ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయండి? ఏసీ రూమ్లలో కంప్యూటర్లోనే ఉన్నాయా? ఆదా చేసే మెథడ్లో ఉన్నాయా? మార్గదర్శిలో ఉన్నాయా? కపిల్ చిట్ ఫండ్స్లో ఉన్నాయా? లేదా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయా? ఒక పంట వేస్తే ఎంత లాభం వస్తుంది? వడ్లే ఎందుకు వేయాలి? ఒక పంట వేసినాక పంట ఎండ్ ప్రాసెస్ వరకు మనం అలాంటి పంటలు సెలెక్ట్ చేసుకొని వేయొద్దా? వేసుకోవచ్చు కదా. టమాటా పంట వేసి టమాటా అమ్మనే వద్దు. బాగా పండిన టమాటాలను కెచప్ చేయొచ్చు, జామ్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ అంత స్కిల్ ఎక్కడ? ఎందుకు లేదు? దాంట్లో ఏం బ్రహ్మ విద్య ఏం కాదు. కట్టెల పొయ్యి పెడితే గ్యాస్ ఖర్చు కూడా ఉండదు. అద్భుతమైన రెడీమేడ్ ఫుడ్స్ తయారు చేయొచ్చు. ఇప్పుడు హంసలు వేస్తారు, ఆ హంసలకు రేటు రాదు, పాడు రాదు. ఇప్పుడు అంతా సన్నవుడ్లే, హంసల్లో ఈడ్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని ఏం చేసి దాన్ని పిండి పట్టించి అప్పడాలు చేసి అప్పడాలు సిటీకి సప్లై చేస్తే, రైస్ అమ్మకుండా డీహస్కింగ్ చేపించి, ఇప్పుడు చూడండి మీరు హంసలు వేసిండ్రు మిల్లుకు వేయగానే బయట పొట్టు వస్తుంది. ఆ పొట్టు వాడు మిల్లు వాడు ఇయ్యాడు, తౌడు కూడా తానే పెట్టుకుంటాడు. ఒక చిన్న మిల్లు తీసుకొని, ఒక చిన్న ఊరికి ఒక చిన్న మిల్లు తీసుకొని, లేదా మన సొంత మిల్లే పెట్టుకొని మనం బ్రౌన్ రైస్ అమ్మొచ్చు, అదే కాకుండా తౌడు అమ్మొచ్చు, బయట పొట్టు మనం అంటే మంట పెట్టడానికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మొన్న ఎవరో నేను మలేషియన్ ఫార్మర్ చూసిన, ఆయన యూట్యూబ్ వీడియో ఉంది, జాన్ జందయ్ అని. ఆయన చెప్తున్నాడు, సౌడు నేలల కంటిన్యూస్ ఈ ప్యాడీ హస్క్ వేస్తుంటే దాని ఆల్కలానిటీ తగ్గి అంటే పంటలు మంచిగా వస్తాయట. అంటే పైపొట్టు, వరి యొక్క పైపొట్టును ఈ సౌడు నేలలు ఉంటాయి కదా, తెల్లగా ఉంటాయి, బట్టలు కూడా ఉతుకుతారు మన సాకలోళ్ళు. ఆ సౌడు వైట్ ఉంటుంది, అది తీసుకొని బట్టలకు వేస్తే బట్టలు కూడా తెల్లగా అవుతాయి. అంటే ఆల్కలానిటీ అట్లా ఉంటుంది దాంట్లో. అలాంటి నేలలపై కంటిన్యూస్గా పైపొర, ఈ ఒడ్ల యొక్క పైపొర ఉంటుంది కదా, అది పడేస్తాం లేదా కాల్చేస్తాం. అటువంటిది తెచ్చుకొని, అది అగ్వకు వస్తాడు, అదేం తౌడు కాదు పాడు కాదు. అటువంటిది తెచ్చుకొని గిన మనం కంటిన్యూస్గా ఫామ్లో యూజ్ చేస్తుంటే కొన్ని ఏండ్లకు, అంటే అట్లీస్ట్ 1-2 ఇయర్స్కి దాని ఆల్కలానిటీ తగ్గి పంటలు మంచిగా పండుతాయట. మన దగ్గర ఏంటంటే సౌడు నేలలు తుమ్మ చెట్లు ఏం పండవంట. అంటే మనం ఏం ట్రై చేయము, మనం కూర్చున్న అక్కడ ఏదైనా వడ్డీ పథకం ఉందా? బయట వడ్డీ ఇస్తే వాడు తిరిగియాడు, అది వద్దు, మరి ఏం చేయాలి? కూర్చున్న అక్కడ 7%. ఇప్పుడు ఎవరిని అడిగే అవసరం లేదు. బ్యాంక్ దగ్గర పోతే సంవత్సరం వడ్డీ ఎంత అంటే 7.5 ఇస్తారు. అది తీసుకొని చల్లగా ఉంటే అయిపోయి కదా. ఏ మ్యూచువల్ ఫండ్లో యూజ్ చేయాలి. ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు కొద్దిగా పర్ఫామ్ చేస్తున్నాయి. మీరు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ అబ్జర్వ్ చేస్తే కొన్ని నెగటివ్ రిటర్న్స్ ఇస్తున్నాయి. అంటే 10 ఏళ్ళు అయినాక -25% రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు SIP, SWP అనేది స్కామ్. SIP, SWP అనేది ప్రజల దగ్గర ఉన్న డబ్బును నొక్కేసే ప్లాన్ తప్ప దీనిలో అంటే ఇన్వెస్ట్ చేసేవాడికి ప్రాక్టికలీ ఏం లాభం లేదు. 20-25-30 ఏళ్ళ ప్లాన్ అదే కావాలిస్తే మనకు సేఫెస్ట్ కిసాన్ వికాస్ పత్ర 9.5 ఏళ్లలో డబల్ అవుతుంది. ఈ ముదనష్టపు ప్లాన్లలో ఎందుకు పెట్టాలంటే రోజు టెన్షన్. అంటే ఈ ఇంట్రెస్ట్ రేటు, వడ్డీ రేటు ఎవడు యూట్యూబ్లో చెప్పే అవసరం లేదు. బ్రహ్మాండమైన దేశమంతా ఒకటే ఇంట్రెస్ట్ రేట్.
వడ్డీ ఎక్కువ రావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ నడిపించాలి. రెండే మార్గాలు మనకు. మన పెట్టుబడిపై రావాలంటే బిజినెస్ చేయాలి, లేదా ప్రైవేట్ ఫైనాన్స్ నడిపించాలి. ఎవడైనా ఇప్పుడు గోల్డ్లో సిల్వర్లో పెట్టమంటే మీ జీవితం ముగిసినట్టే. అంటే ఇలాంటి టైంలోనే అందరూ అంటే దైత్య శక్తులు అంటారు కదా, డెవిల్ ఫోర్సెస్ అన్నీ లేస్తాయి. లేచి ఇప్పుడు చూసిండ్రా గోల్డ్ ఎట్లయిపోయింది, ఇప్పుడు చూసిండ్రా సిల్వర్ ఎట్లయింది అంటే ఎన్నడూ నోడు దేరువని విధవాళ్ళు అంతా లేస్తారు. ఇప్పుడు లేచి సిల్వర్ చూసినావా 2 లక్షల లాభం వచ్చింది 1 కిలో మీద. అది మన సత్తా అంటే ఎన్నేళ్లకు లేచిద్దు. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సిల్వర్ ఎట్లా మెల్ల పెరుగుతుంది, పడుతుంది, మెల్ల. ఇప్పుడు అంతే కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పటివరకు అందరి దగ్గర సిల్వరే ఉండాలి కదా. ఇప్పుడు సిల్వర్ ఉన్నోట్లను అమ్ముకోవాలి కదా. ఎందుకు అమ్ముకుంటలేరు? కొంతమంది చైనాలో సిల్వర్ ఇప్పుడు కొంటున్నాడు. అంటే 1,70,000 1,60,000 ఆ రేంజ్లో ఉన్నప్పుడు సిల్వర్ కొనడం స్టార్ట్ చేసింది. అంటే హై రిస్క్ కదా ఇది. రేపు కొలాప్స్ అయిందంటే, డిమాండ్ కొలాప్స్ అయిందంటే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండస్ట్రీస్ అన్నీ సిల్వర్తో చేసే అంటే యూజ్ చేసే సందర్భాలని తక్కువ చేసి అసలు ప్రొడక్షన్ ఆపేస్తున్నాయి. బికాజ్ ఇట్ హస్ క్రాస్డ్ రెడ్ లైన్. ఆ రెడ్ లైన్ క్రాస్ చేసిన తర్వాత సిల్వర్తో చేసే ఎక్విప్మెంట్స్ కానీ ఇండస్ట్రియల్ యూజ్లో చేయడం కానీ అది నిరర్ధకం, వేస్ట్. కనుక ఆపేస్తున్నట్టు సిల్వర్ డిమాండ్ పడితే సడన్గా సిల్వర్ కిందికి వచ్చేసింది అనుకోండి, మళ్ళీ వీళ్ళని ఎత్తుకాలి. ఈ ఛాతీ కొట్టుకున్న సిల్వర్ వాడు ఎక్కడున్నాడో ఎత్తుకాలి. వాడు దొరకాడు, ఏళ్ళ వరకు దొరకాడు. అంటే మనము అమాయకత్వం చాటుకుంటున్నాం. అరే ఎట్లండి ఎవరైనా ఏమైనా చూపియండి దారి చూపిస్తే ఏం అవసరం లేదు. మన దగ్గర 1 year ఇంట్రెస్ట్ రేట్స్ సేఫ్ 7.5, మ్యూచువల్ ఫండ్స్ 12%, 10 to 12%, 8 to 12% మ్యూచువల్ ఫండ్స్ మీకు ఇష్టం బట్టి పెట్టుకోండి. లేదా మీరు హై రిస్క్ ప్రైవేట్ కంపెనీ బాండ్స్ పోతున్నారా 13-14% కూడా ఆఫర్ చేస్తారు. కానీ హై రిస్క్, వాడు ఇస్తాడు లేకపోతే ఇయ్యాడు, లేదా లేట్ చేస్తాడు. లేట్ చేసి మీకు పాత ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఒక కంపెనీ బాండ్ ఫ్లోట్ చేస్తే, ఏదో పాపులర్ కంపెనీ అయితే సరే, ప్రాఫిట్లో ఉన్న కంపెనీకి బాండ్ ఫ్లోట్ చేసింది, ఆర్బీఐ బాండ్ ఫ్లోట్ చేసింది అంటే వేరే. ఆర్బీఐ లేదా పాపులర్ కంపెనీ బాండ్ ఫ్లోట్ చేసిందంటే దాని ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 7% యాన్యువల్ ఇంట్రెస్ట్ ఉంటే వాడు 8.5 ఇస్తాడు. ఒక అడ్డగోలు కంపెనీ ఫ్లోట్ చేసిందంటే 14% ఇస్తుంది. కానీ అది ఇస్తుందా లేదా కూడా తెలియదు. అంటే ఒక ప్రైవేట్ వడ్డీకి ఇచ్చినట్టు ఉంటుంది కంపెనీ బాండ్ కూడా. చాలా మందికి తెలియదు కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అంటారు. అట్లుండదు. వందలాది వేలాది కంపెనీలు బాండ్స్ ఇష్యూ చేసి టైంకు పేమెంట్ చేయక కంపెనీనే మూసుకుపోయింది. 14% వడ్డీ ఆఫర్ చేసి కంపెనీ బాండ్స్ రేజ్ చేసి కొన్ని 7-10 ఏళ్ళు అయినా ఆ బాండ్ని విత్డ్రా చేయలేక జీరోగా బయటికి వచ్చింది జనం. ఎందుకంటే వడ్డీ మీద తీసుకున్న పైసలు కంపెనీ లిక్విడేట్ అయితే లాస్ట్కి ఇస్తారు వాళ్ళకు. అంటే హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్. మనం షేర్ హోల్డర్స్ కాదు, మనము వేరే రకంగా షేర్స్ లేవు దాంట్లో. మనం ప్రమోటర్స్ కాదు, మనం ఎవరు వాళ్లకు వడ్డీకి ఇచ్చినాం డబ్బులు. అంటే కంపెనీ మునిగిపోతే ఇంకా వడ్డీ ఏమి అసలే ఉండదు. దయచేసి ఇలాంటివన్నీ గమనించాలి. ఈ ముదనష్టపు యూట్యూబ్ వీడియోస్ని అసలు కౌంటర్ ఇవ్వాలి. నెలకు 500తో 50 లక్షలు మీ సొంతం, ఏంది టైటిల్? ఇప్పుడు చిట్ ఫండ్స్లో కూడా రిస్క్. ప్రైవేట్ ఫైనాన్స్ రైజ్ చేయొద్దు అని ఆర్బీఐ గైడ్లైన్స్. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా 6 కోట్ల పెనాల్టీ ఒకరికి, 600 కోట్ల పెనాల్టీ ఇంకోటికి. అంటే డబ్బు ఎలా సంపాదించాలి అనే కామన్ ట్రిక్ పనికిరాదు అని ఇది వార్నింగ్. ఒక కంపెనీ యొక్క ఇది ఏమట్లంటే దాన్ని ఏమంటారు, పుట్స్ కాల్స్ తీసుకోవాలంటే అది పర్సనల్ రిస్క్, హ్యూజ్ పర్సనల్ రిస్క్. అది ఈ కంపెనీది మీరు పుట్స్ కాల్స్ ప్రిడిక్ట్ చేయలేరు, ప్రీమియమ్స్ ప్రిడిక్ట్ చేయలేరు. సడన్గా మనీ ఫ్లోతో ప్రీమియమ్స్ సెట్ అవుతాయి.
ఇది చాలా కాంప్లికేటెడ్ టాపిక్, కానీ అందరూ జీనియస్ లేదు ఇట్లా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఓ ఎట్లా కాదు ఇట్లా తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి, ఫ్యూచర్స్ ఇట్లా అని నాకే లెక్చర్ వేయడం స్టార్ట్ చేస్తారు. అందుకోసం నేను టచ్ చేయడమే మానేసిన. ఎందుకంటే మొత్తం జీనియస్లే. నేను చెప్పినా కదా, 1200 కోట్ల మద్యం తాగేటోళ్ళను మనం ఏ రకంగా మనం ఆదుకుంటాం వాళ్ళకి ఏం చెప్తాం మన స్టాండర్డే అది కాదు. కాబట్టి మీరు అందరూ గమనించాలి, మొదటి 10 లక్షలు ఎలా సంపాదించాలి అనేది ఒక మనిషి యొక్క పర్సనల్ స్టాండర్డ్స్ పై ఆధారపడి ఉంటుంది. కానీ అది టీచ్ చేసే విషయం కానే కాదు. ఒక ఆదా చేసుకునేవాడు 10 లక్షలు సంపాదించవచ్చు, ఒక ఆస్తి అమ్ముకున్నవాడు 10 లక్షలు సంపాదించవచ్చు, ఒక ఇల్లు దోవుతుంటే నిధి దొరికినోడు కూడా 10 లక్షలు సంపాదించవచ్చు, భూములు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటే రేట్స్ వస్తే అమ్ముకున్నవాడు కూడా 10 లక్షలు సంపాదించవచ్చు. ఒకడు నిరంతరంగా ఉద్యోగం చేసి మెల్లగా ఎదిగి నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే సంవత్సరంలోనే 10 లక్షలు సంపాదించవచ్చు. అంటే 10 లక్షలు అనేది ఒక అమౌంట్, దాన్ని సంపాదించడం ఎలా అంటే లోపల పోతే మెల్లిమెల్లిగా ఆదా చేస్తే సంపాదన అవుతుంది. మెల్లగా చిట్టీలు వేసుకోవాలి, ఆ చిట్టీలు పెరుగుతూ 10 లక్షలు అవుతాయి. ఇది తెలియని విషయం. ఎవడైనా ఫలాన్ బిజినెస్ ఇన్వెస్ట్ చేసి దీంట్లో ఇంత మార్జిన్స్ ఉన్నాయి, మీరు బిజినెస్ ఇలా చేస్తే మీకు డిమాండ్ ఇలా ఉంటే మీకు మార్జిన్స్ ఇలా వస్తాయి అని ఎవడైనా చెప్తున్నాడు? ఎవడు చెప్పలేదు. ఎవడైనా మీరు ఇలాంటి పంటలు వేయండి, ఇలాంటి ఫ్రూట్స్ పెట్టండి, ట్రీస్ పెట్టండి, ఇలాంటి తోటలు పెట్టండి, ఇలా ఒక్కొక్క ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేసి అమ్మితే ఒక్కొక్క ప్లాంట్ 30 రూపాయలకు పోయినా దానిపై 29 రూపాయల లాభం అని ఎవడేం చెప్తున్నాడు? ఎప్పుడు ఆంధ్ర నుంచి ప్లాంట్స్ లారీలలో వస్తున్నాయి, మళ్ళీ తెలంగాణలో కూడా అలాంటి ప్లాంట్ పెద్ద పెద్ద నర్సరీలు పెట్టొచ్చు కదా. కడియం లాంటి నర్సరీలు పెట్టడానికి రాదా? ఎర్ర రేగడి భూములు లేవా? ఉన్నాయి, నల్ల ఉన్నాయి, ఎర్ర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పుష్కలంగా పంటలు వస్తున్నాయి, వడ్లు వేస్తున్నాయి. వడ్లలో రికార్డు స్థాయిలో తెలంగాణలో పంటలు పండుతున్నాయి. మళ్ళీ ఇలాంటి రికార్డులు బ్రేక్ చేసే వడ్ల పంటలు వేసేటప్పుడు తెలంగాణలో కడియం లాంటి నర్సరీలు పెట్టలేమా? ఎందుకు ఆ స్పిరిట్ లేదు? ఒక గ్రాఫ్ట్ చేసి ఒక గ్రాఫ్టింగ్తో తీసుకొని దాన్ని ఒక 10 మొక్కలు చేసి 10 మొక్కలు 10 రూపాయలకు అమ్మినా 9 రూపాయలు లాభం కదా ఒక్కొక్క గ్రాఫ్టింగ్ పై. ఇప్పుడు పండ్ల మొక్కలు ఉన్నాయి, మ్యాంగో సీజన్, గ్రాఫ్టింగ్ చేసి ఎందుకు అమ్మారు? కడియం నుంచి ఎందుకు రావాలి? కడియంకి వాళ్ళకి మన బ్రెయిన్ క్లైమేట్ కొద్దిగా సహకరిస్తుండొచ్చు, నేను ఒప్పుకుంటా. అలాంటి క్లైమేట్ ఉన్న ఏరియాస్ హైదరాబాద్ బయటనే ఉన్నాయి. ఇక్కడ గ్రేప్ గ్రోయింగ్ కంట్రీ ఇది. కంట్రీ అంటే కంట్రీనే, గ్రేప్ గ్రోయింగ్ ఏరియా ఇది, నిజాం సంస్థానం. అలాంటి గ్రేప్ గ్రోయింగ్ ఏరియాని సర్వనాశనం చేసి అసలు గ్రేప్స్ తోటలు లేకుండా చేసుకొని అన్ని ప్లాంట్స్ కడియం నుంచి తెప్పించుకునేది సిగ్గుచేటు. ఒక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఒక హార్టికల్చర్ ఒక యూనివర్సిటీనే ఉన్నప్పుడు కడియం నుంచి ప్లాంట్స్ తెప్పియడం దౌర్భాగ్యం కాదా? నేను ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నా. ఎవడైనా మీకు హార్టికల్చర్ ఇట్లా ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేస్తే ఇంత లాభం ఉంటుంది చేయండి అని ఎవడైనా చెప్తున్నాడు? ఏం లేదు. ఎప్పుడు చూసినా మ్యూచువల్ ఫండ్స్, ఎప్పుడు చూసినా షేర్ మార్కెట్, ఎప్పుడు చూసినా పుట్స్ కాల్స్, ఫ్యూచర్స్, అందరికీ లాసే. మరి ఏంటంటే ముదనష్టపు సలహాలు మ్యాక్సిమం ఇస్తున్నారు, మ్యాక్సిమం మంది అదే చూస్తున్నారు. ఎవడైనా పాడి పంటల వైపు బాగుంటే అంటే మేమంతా చూసి వచ్చినామాట. ఏం చూసిండ్రో వీళ్ళు? మీరు చేసే వ్యవసాయం ఏంది? అక్కడ పండించింది ఏముంది? మీరు ఎప్పుడైనా ప్యాక్ చేసిండ్రా? మార్కెటింగ్ చేసిండ్రా? ఆర్గానిక్ అంటున్నారు. అసలు ఆర్గానిక్ అంటే ఏమి? వాళ్ళు ఎట్లా ప్యాక్ చేస్తున్నారు? ఆర్గానిక్కి ఎట్లా మనకు ఆథరైజేషన్ రావాలి? ఆ ట్యాగింగ్ ఎట్లా జరుగుతుంది? దాన్ని బ్రాండ్ ఎట్లా క్రియేట్ చేయాలి? దానికి పేటెంట్ ఏమైనా చేయాలన్నా? ఇలాంటి ఆలోచించి బిజినెస్లో పెట్టుబడులు పెడితే లక్షల సంపాదన ఉంది. ఎవడు చెప్పాడు ఇట్లా?
ఏం చేయకండి, మీరు జస్ట్ ఇది తీసుకోండి, ఇట్లా పెట్టండి, లేదా ఫ్రాంచైజీలు తీసుకోండి. ఫ్రాంచైజీలు ఎందుకు ఇస్తాడు? వాడి దగ్గరనే అన్ని వస్తువులు ఉంటే వాడు ఒక చోట ఫ్రాంచైజీ వాడు యూనిట్ పెట్టుకుంటాడు కదా. నీ డబ్బులు తీసుకొని ఫ్రాంచైజీ ఎందుకు ఇస్తాడంటే నిన్ను నిండా ముంచడానికి ఫ్రాంచైజీ తీసేది. ఈ బేసిక్ కామన్ సెన్స్ లేకుండా 10-20 లక్షలు ఫ్రాంచైజీలో పెట్టి ఒక టీ ఫ్రాంచైజీకి 3 నుంచి 6 లక్షలు పెడుతుంది. వాడు ఒక బోర్డు ఇస్తాడు, ఒక బోర్డు ఇచ్చి మీ డబ్బులతోనే మీకు మిషన్ కొనబెట్టి దాంట్లో రా మెటీరియల్ కూడా మీ పైసలతోనే ఇస్తే దాన్ని ఒక ఫ్రాంచైజీ అంటాడు. వాడు చేసింది ఏమింది? ఏం లేదు, వానికి 10-20% రాయల్టీ ఇవ్వాలి. అంటే మీరు కష్టపడి మీ డబ్బులతో పెట్టుకొని వానికి రాయల్టీ ఇవ్వాలి. ఎందుకంటే వాడు ఒక బోర్డు తగిలిస్తాడు, టీ టైం అని, టీ డే అని, ఇడ్లీ వాలా అని, ఏదో ఒకటి 10,000 పెట్టి ఒక బ్రాండ్ రిజిస్టర్ చేసి వాడి దగ్గర ఏం లేకున్నా మీకు ప్రతి ఒక్క ఫ్రాంచైజీ 3 లక్షలకు తగిలిస్తే సిగ్గు లేకుండా ఆ ఫ్రాంచైజీ పెట్టుకొని లాభాలు వస్తలేవని ఏడ్చుకుంటూ కూర్చునే సన్నాసులు మన దగ్గర ఉన్నాక మనము ఎంటర్ప్రినరిజము, ఇన్వెస్ట్మెంటు దీని గురించి ఎట్లా మాట్లాడతాం? మ్యాక్సిమం వీడియోస్ చూసేది ఇగో ఇటువంటిదే, ముదనష్టం వీడియోలు చూసేది. ఆమె ఏం చెప్తుంది అసలు? స్లైస్ మెథడ్ అట. అంటే కొద్ది తీసుకొని జమ చేస్తుంటే జమ అయిందట. తెలియదు పాపం మనకు. ఇంకా నా ఏమన్నా అత్తగారింటి అంటే తల్లిగారించి తల్లి ఇచ్చిపోతే ఆ డబ్బులు పోగు చేసుకొని 50 ఏళ్ళు నీవు రిటైర్ అయ్యే వరకు పోగు చేసుకుంటే కొన్ని లక్షలు వస్తాయి, దాంతో నువ్వు పెన్షన్ ఫండ్లు వేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పాలి. అంటే ఇట్ట ముదనష్టపు సలహాలు ఇచ్చేది, థంబ్నెయిల్ జబర్దస్త్ పెట్టేది, ఇది చూసి నాకు కోపం వస్తుంది. మనం కూడా ఇటువంటివి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు క్రియేట్ చేయొద్దు? ప్రజల్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేసినాం అనుకోండి, వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్ చేయరు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అయినట్టు, ఇప్పుడు దాంట్లో అన్నీ తీసినాం అనుకోండి, మొత్తం ఈకలు వీకినామనుకోండి, మళ్ళీ చూసినావా దీంట్లో కూడా ఇవన్నీ తప్పులు తీస్తుండు, వీడు ఎక్కడ బతకనివాడు మామూలు అని అంటారు. నేను అందుకోసం విడిచిపెట్టేసిన, సావండి మీరు సావదేమో సస్తారు. కోట్లాది డిమాట్లు కరోనా టైంలో ఓపెన్ అయ్యి, ఇప్పుడు కోట్లాది డిమాట్లో ఏం ట్రేడింగ్ జరుగుతుంది? మొత్తం దివాలా తీసారు, 80% దివాలా తీసారు కరోనా టైంలో తీసిన. వీళ్ళకి ఏం చెప్తాం? లోన్లు తీసుకుంటున్నారు యాప్లలో, ఏం చెప్తాం సొల్యూషన్? ఊళ్ళల్లో 5-10 ఎకరాలు పెట్టుకొని మీరు లోన్లు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం సొల్యూషన్ చెప్తాం వీళ్ళకు? సగం ఊళ్ళ నుంచి సిటీకి వచ్చిన జనాలే అసలు ఊళ్ళని బదనాం చేస్తున్నారు. ప్రాక్టికలీ ఊళ్ళోనే ఉన్నాయి పైసలు. ఇవి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఆటలు నడుపుకుంటా కూలి పనులు చేసుకుంటా ఊళ్ళని బదనాం చేస్తున్నారు. అంటే రివర్స్ బైకరేషన్ కావాలి. ఇప్పుడు అసలు ఊళ్ళలోనే డబ్బులు ఉన్నాయి, సిటీలో లేవు, సిటీలో ఖర్చులు ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మీరు ఊళ్ళో ఉండ కూడా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఊళ్ళో ఉండ కూడా మీరు కమాడిటీ ట్రేడింగ్ చేయొచ్చు. ఇంటర్నెట్ వచ్చేసింది, ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. ఊళ్ళో చేస్తే మీకు ఖర్చులు తక్కువ, మీ భూమి దగ్గర మీరు సేద్యం చేసుకోవచ్చు, దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని మీరు సిటీలో అమ్ముకోవచ్చు. వారానికి ఒక ట్రిప్ కొట్టి మీరు బల్క్లో చైనీస్ వాళ్ళకంతా టమాటా సాస్లు అమ్ముకోవచ్చు. ఇంటింటికి పోయి మీరు మిక్స్ ఫ్రూట్ జామ్ అమ్మవచ్చు, ఇంటింటికి పోయి అమ్మాలి, తప్పేముంది? లేదా గల్లీకి ఒక చిన్న టేబుల్ పెట్టుకొని కూర్చోవాలి, న్యాచురల్ జామ్ అని ఒక వీడియో తీయండి, మీరు జామ్ ఎలా తయారు చేస్తుంటారు అది వీడియో ప్లే చేయండి సెల్ ఫోన్ ఉంది కదా, సెల్ ఫోన్ ప్లే, మేడం చూడండి మేము మిక్స్ ఫ్రూట్ జామ్ ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్ కలర్స్ ఇలా తయారు చేస్తున్నాము, తీసుకుంటారా? తప్పేముంది? ఇది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఇది పెట్టుబడి చేసి దాంట్లో డబ్బులు సంపాదించాలి. అంతేగాని దీంట్లో పెడితే దాంట్లో ఎంత వస్తుంది, ఇది పెట్టమంటారా వద్దంటారా, ఇక్కడ ప్లాట్ కొనమంటారా వద్దంటారా, ఇది బూమింగ్ ఏరియానా, ఏ మ్యూచువల్ ఫండ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి? మన దగ్గర ఏం లేదు, కూర్చునేది 2 ప్రశ్నలు వేసేది, దాని రెండిట్లో ఏదో దాంట్లో పెట్టేసేది, రామ అనుకుంటూ కూర్చునేది, అది వచ్చినంత తినేది, మళ్ళీ ఇన్ఫ్లేషన్ని బ్లేమ్ చేసేది. దయచేసి ఇలాంటి ట్రాప్లో పడకుండా నేను కూడా నా వంతు రీసెర్చ్ చేస్తాను, చేసి మీకు అయినంత అంటే ప్రాక్టికల్గా ఎలా ఉండాలో నేను చెప్పగలను. కానీ నేను మీ జీవితాన్ని మార్చేస్తాను అనే థంబ్నెయిల్ అయితే నేను పెట్టలేను, పెట్టకూడదు కూడా. నాలో అంత ఎబిలిటీ నా దాంట్లో లేదు అని అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో
మనం కొత్త రకమైన వీడియోస్ చూసే అవకాశం ఉంది. దేవుడు నాకు ఆ శక్తి కలిగించాలని దేవుణ్ణి కూడా ప్రార్థించుకుంటూ నమస్కారం.